దివ్యవాణి వీక్షకులకు స్వాగతం, సుస్వాగతం. విశాఖ అగ్రపీఠం పునీత రాయప్ప గారి ప్రధాన దేవాలయం జ్ఞానాపురం విచారణలో మరియమాత మోక్షారోహణ మహోత్సవానికి మీ అందరికీ ఆహ్వానం. 1889వ సంవత్సరంలో పట్టణమంతటా కలరా వ్యాధి వ్యాపించి అనేక వేల మంది మరణిస్తున్నటువంటి తరుణంలో అప్పటి విచారణ గురువులు పీటర్ రొసెలియన్ గారు మరియు అప్పటి మేత్రానులు మోస్ట్ రెవరెండ్ టిస్సో గారి యొక్క ఆధ్వర్యంలో మరియమాత మోక్షారోపిత స్వరూపమును గ్రామమంతటా ఊరేగించాలని, తద్వారా గ్రామాన్ని పరిశుద్ధ కన్యమరియకు అంకితం చేయాలని నాడు ప్రారంభించినటువంటి ఈ పవిత్ర మరియమాత ఉత్సవము పవిత్రమైన తేరుపుర ప్రదక్షిణ చేసిన తరుణంలో వ్యాధి పూర్తిగా ఆగిపోయి ప్రజలందరూ ఆరోగ్యంతో సుఖ సంతోషములతో జీవిస్తున్నందున నాటి నుండి కృతజ్ఞత నిండిన హృదయాలతో ప్రారంభమైన ఈ పవిత్ర మహోత్సవము నేటికి ప్రతి సంవత్సరము వైభవముగా నిర్వహించబడుతుంది. ఈనాటి మేత్రానులు మోస్ట్ రెవరెండ్ పొలిమేర జయరావు గారు, అపోస్తలిక పాలనాధికారి మరియు విశ్రాంత అగ్రపీఠాధిపతులు మల్లవరపు ప్రకాష్ తండ్రి గారి ఆశీర్వాదంతో పలువురు గురువులు, కన్యాశ్రీలు, విశ్వాసులు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ పవిత్ర మహోత్సవ ప్రార్థనా కార్యక్రమమునకు మిమ్మందరిని కూడా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదములు పొందగలరు. ప్రతిష్టాత్మకమైన ఈ పురు ప్రదక్షిణ అనంతరము దివ్య సప్రసాద ఆశీర్వాదము, ప్రసంగము, దివ్య ఆశీర్వాదములతో ఈ కార్యక్రమము జరగబోతుంది. ఈ కార్యక్రమంలో భక్తియుతముగా పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదములు పొందమని మిమ్మందరినీ కూడా విశాఖ అగ్రపీఠము తరపున దివ్యవాణి వీక్షకులందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాము. వేడరే కొనియాడరే క్రీస్తు జననిని, పాడరే ప్రార్థింపరే శక్తిదాయనిని. వేడరే కొనియాడరే క్రీస్తు జననిని, పాడరే ప్రార్థింపరే శక్తిదాయనిని. భక్తితో కొలుచుతుండగా ప్రజలు వింతగా చూచుతుండగా, భక్తులు భక్తితో కొలుచుతుండగా, ప్రజలు వింతగా చూచుతుండగా, చింతను మునిగి ఉండగా, దూతలు మాతను స్వర్గము చేర్చెరే, దూతలు మాతను స్వర్గము చేర్చెరే. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే
Maria, Ave Maria, Ave Maria, వేదరే కొనియాడరే క్రీస్తు జనని ఆడరే ప్రార్థింపరే శక్తిదాయని పాపము అంటని తండ్రిగా జ్ఞానాబింబమై కరుషోబిందగా జన్మ పాపము అంటని తల్లిగా జ్ఞానాబింబమై కరుషోబిందగా మోక్షవాసుని ప్రణమిల్లగా దోతను మాతను స్వర్గము చేర్చే దోతను మాతను స్వర్గము చేర్చే ఆవే మారియా 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 వేడరే కొనియాడరే క్రీస్తు జనని పాడరే ప్రార్థించరే శక్తిదాయని వేడరే కొనియాడరే క్రీస్తు జనని పాడరే ప్రార్థించరే శక్తిదాయని పరలోకమందుండు మా యొక్క తండ్రి మీ గమనిక సిస్టర్స్ కు ఫాదర్స్ కు కేటాయించిన సీట్లలో దయచేసి ఎవరు కూర్చోవద్దు. ఆ సీట్లు వాళ్ళ కోసం ప్రత్యేకంగా కేటాయించబడ్డాయి. రైట్ సైడ్ సిస్టర్స్ కు అంటే స్టేజ్కి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఫాదర్స్ కు. అందువల్ల దయచేసి ఆ కుర్చీల్లో ఎవరు కూర్చోవద్దని, మరియు పిల్లల్ని కుర్చీల్లో కూర్చోవద్దని పెద్దవాళ్ళకి ముందు చోటు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. తేరు దగ్గరకు వచ్చింది. దయచేసి అందరూ కూడా భక్తితో ఉండవలసిందిగా కోరుతున్నాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మాకు నేటికి అనుగ్రహింపుము, మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులోండి మమ్ము రక్షించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరి మా వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరి మా వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరి మా వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే,
మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవరప్రసాదము చేతండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవరప్రసాదము చేతండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితకును పుత్రునకును పవిత్రాత్మకును మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం స్తోత్రం మహిమ కలుగునుగాక. ఆకాశ పుష్పాలన్నీ నీకు స్వాగతము పలికాయిలే. జాబిల్లి వెన్నెలన్నీ నీకు అలసటను తీర్చాయిలే. ఆకాశ పుష్పాలన్నీ నీకు స్వాగతము పలికాయిలే. జాబిల్లి వెన్నెలన్నీ నీకు అలసటను తీర్చాయిలే. దారంతా దూతల గణములు జేజేలు పలికేరంతా. దారంతా దూతల గణములు జేజేలు పలికేరంతా. రూపం పొందారులే నీ రూపం మదిలో నిలిపారులే. రూపం పొందారులే నీ రూపం మదిలో నిలిపారులే. ఆ
ముత్యాల పూలే జల్లి స్తోత్ర గీతములు పాడారులే ప్రభు నీతి వస్త్రములే నీకు ముదముగను వచ్చారులే ముత్యాల పూలే జల్లి స్తోత్ర గీతములు పాడారులే ప్రభునీతి వస్త్రములే నీకు ముదముగను కూర్చారులే మాసిల్లే ప్రభు హస్తం లోకై కలకాలం జీవించవు మాసిల్లే ప్రభు హస్తం లోకై కలకాలం జీవించవు మాములిలో ధృవతారవు నీరు ప్రాపించేను మాములిలో ధృవతారవు నీరు ప్రాపించేను సరసాని పరమాత్మాడిని తీరిసా నీ దాడే నిన్ను కొనిపోయే స్వర్గాలే నీకు చేరువయే నీ దాడే నిన్ను కొనిపోయే స్వర్గాలే నీకు చేరువయే నీకే వెలుగై వాసింది నీకే వెలుగై వాసింది ఒక్క వృద్ధిలో మెరుపై విహరించే 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 పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులోండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే,
మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారుగుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్. దేవవరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారుగుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్. దేవవరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారుగుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్. పితకును పుత్రునకును పవిత్రాత్మకును మహిమ కలుగును గాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము స్తోత్రం మహిమ కలుగును గాక. ఆ దేవాది దేవునికి మనం కృతజ్ఞతా స్తోత్రములు. అదే విధముగా ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. దేశం అంతా కోలాహలంగా జెండాకు వందనం చెప్తూ, అదే విధముగా ఈరోజు మన ఈ జ్ఞానాపుర చర్చ్ గ్రౌండ్లో, సెయింట్ పీటర్స్ చర్చ్ గ్రౌండ్లో చక్కగా ఉదయం పెరేడ్ జరిగింది, జెండా వందనం అయింది. ఆ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా జూబ్లీ స్కూల్ పిల్లలు చక్కగా డ్రిల్ ప్రదర్శించారు. వాళ్ళకి తర్ఫీదు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున టీచర్స్కి, సిస్టర్కి, యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అమ్మను చూస్తే చాలు నీవే గుర్తొస్తావమ్మా. మా అమ్మను చూస్తే చాలు నీవే గుర్తొస్తావమ్మా. నీ జపమాలను చూస్తే చాలు ప్రభు జపమే గుర్తొస్తుందమ్మా. నీ జపమాలను చూస్తే చాలు ప్రభు జపమే గుర్తొస్తుందమ్మా. అమ్మా మా అమ్మ మా మరియమ్మ నిత్యం మా కోసం ప్రార్థించమ్మా. అమ్మా మా అమ్మ మా మరియమ్మ నిత్యం మా కోసం ప్రార్థించమ్మా. మా అమ్మను చూస్తే చాలు నీవే గుర్తొస్తావమ్మా. కుమారునితో ఒక మాట చెప్పి ఆపద తప్పించిన మాత. ఆ కుమారునితో ఒక మాట చెప్పి నా వేదన తప్పించుము మాత. కుమారునితో ఒక మాట చెప్పి ఆపద తప్పించిన మాట. ఆ కుమారునితో ఒక్క మాట చెప్పి ఆ వేదన తప్పించుము మాట. చెంతనున్న బాలయేసు చెవిలో ఆ ఊసు చెప్పమ్మదయతో
చెంతనున్న బాలయేసు చెవిలో ఆ ఊసు చిత్తమ్మ దయతో అమ్మ మా అమ్మ మా మరియమ్మ నిత్యం మా కోసం ప్రార్థించమ్మా అమ్మ మా అమ్మ మా మరియమ్మ నిత్యం మా కోసం ప్రార్థించమ్మా మా అమ్మను చూస్తే చాలు నీవే గుర్తొస్తావమ్మా లోకరక్షకుడు క్రీస్తుని పంచిన మాత పాపభూమిలో పడియున్న నాకై ప్రేమతో ప్రార్థించుము మాత లోకరక్షకుడు క్రీస్తును పెంచిన మాత పాపభూమిలో పడియున్న నాకై ప్రేమతో ప్రార్థించుము మాత స్త్రీల పైన ఉన్న యేసు చెవిలో నా ఊసు చిత్తమ్మ దయతో స్త్రీల పైన ఉన్న యేసు చెవిలో నా ఊసు చిత్తమ్మ దయతో అమ్మ మా అమ్మ మా మరియమ్మ నిత్యం మా కోసం ప్రార్థించమ్మా అమ్మ మా అమ్మ మా మరియమ్మ నిత్యం మా కోసం ప్రార్థించమ్మా మా అమ్మను చూస్తే చాలు నీవే గుర్తొస్తావమ్మా మా అమ్మను చూస్తే చాలు నీవే గుర్తొస్తావమ్మా నీ జపమాలను చూస్తే చాలు ప్రభు జపమే గుర్తొస్తుందమ్మా నీ జపమాలను చూస్తే చాలు ప్రభు జపమే గుర్తొస్తుందమ్మా అమ్మా మా అమ్మ మా మరియమ్మ నిత్యం మా కోసం ప్రార్థించమ్మా అమ్మా మా అమ్మ మా మరియమ్మ నిత్యం మా కోసం ప్రార్థించమ్మా అదిగో అదిగో అటు చూడండి వెనుదిరిగి చూడండి వస్తుంది ఆ తల్లి మన మధ్యకు వస్తుంది కోరికలను ఈడేర్చే తల్లి కోటి ప్రభలతో వస్తుంది భక్తి ప్రపత్తులతో గౌరవ మర్యాదలతో మేళ తాళాలతో గీత గానాలతో
అశేష విశ్వాసుల వేడుదలను ఆలకింప తేరుపై ఊరేగుతూ వస్తుంది. దేవమాత, మనందరి మాత, జన్మ పాపము లేక ఉద్భవించిన మాత, జగతికే మాత, అమలోద్భవి మాత, ఆరోగ్య మాత, నిష్కలంక మాత, విశ్వమాత, విశాఖ మాత, కానాను పల్లెలో నీటిని ద్రాక్షరసంగా మార్చిన మాత, కలరా వ్యాధిని మటుమాయం చేసిన మాత, జ్ఞానమాత, జ్ఞానాపుర మాత, మన విన్నపాలను ప్రభు సన్నిధికి చేర్చిన మాత, మన కోసం ప్రభువుని అర్థించే మాత, మన కోసం అనవరతం ప్రార్థించే మాత, ఆత్మ శరీరాలతో మోక్షానికి ఎత్తబడిన మాత, పరలోక భూలోక రాజ్ఞి మరియా రాణి, రండి, కదలి రండి. ఆ మాతకు మన విన్నపాలు విన్నవించుకుందాం. మన కష్ట నష్టాలు, మన వ్యాధి బాధలు, మన ఇరుకులు ఇబ్బందులు, మన శ్రమలు సమస్యలు అన్నీ ఆ తల్లి పాదాల చెంత సమర్పిద్దాం. మన కోసం ప్రార్థించమని వేడుకుందాం. ఆ తల్లి వేడుదల సహాయాన్ని కోరుకుందాం. ఆమె ద్వారా మనం పొందిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుకుందాం. వస్తుంది, ఆ తల్లి మన మధ్యకు వస్తుంది. కోరికలను ఈడేర్చే తల్లి కోటి ప్రభలతో వస్తుంది. భక్తి ప్రపత్తులతో, గౌరవ మర్యాదలతో అశేష విశ్వాసుల వేడుదల నాలకింప ఊరేగి వస్తుంది. నీవేగా ఆరాధన
పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం మహిమ కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర మహిమ కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర మహిమలు కలుగునుగాక. మన మధ్యలో దివ్య అప్పరూపములో ఉన్న క్రీస్తుని ఆరాధిస్తూ ఆ వాక్కును ఆలకిస్తూ జీవితాన్ని నెమరువేసుకుంటూ నిష్కలంకోద్భవి కన్య మరియ ఆత్మ శరీరాలతో ఆత్మీయ దేవునికి ఎత్తబడి ఆశీర్వాదకరంగా మారిన తల్లిని గౌరవిస్తూ నిశ్శబ్దంగా మన స్థానంలో మనం కూర్చొని ప్రభు వాక్కును ఆలకించుదాం. ప్రభు మీతో ఉండునుగాక. పునీత లూకా వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా రాసిన శుభవార్త 1వ అధ్యాయము 39 నుండి 45వ వచనము వరకు. ఆ దినములలో మరియమ్మ యూదాసీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయాను. ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్ అమ్మకు వందన వచనము పలికేను. ఆ శుభవచనములు ఎలిజబెత్ అమ్మ చెవిని పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసేను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణరాలాయేను. పిమ్మట ఎలిజబెత్ అమ్మ ఇలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో
నీవు ఆశీర్వదింపబడినదానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడేను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించేను? నీ వందన వచనములు నా చెవిని సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసేను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరినని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. ఇది క్రీస్తు సువిశేషము. అంతటా దివ్యందు ఒక గొప్ప సంకేతము గోచరించేను. ఒక స్త్రీ దర్శనమిచ్చేను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండేను. 12 నక్షత్రములు ఆమె కిరీటముగా ధరించి ఉండేను. పూజ్య మేత్రానులు, విశాఖ అతిమేత్రాసన అపోస్టలిక్ పాలనాధికారి శ్రీ 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 పొలిమేర జయరాజ్ తండ్రి గారికి, ఈ యొక్క కేథడ్రల్ విచారణకర్తలు గురుశ్రీ జొన్నాడ జాన్ ప్రకాష్ పాద్రి గారికి, వారి సహాయక గురువులకు, ఈ యొక్క మహోత్సవములో పాలుపంచుకోవటానికి విచ్చేసిన పూజ్య గురువులకు, కన్యాస్త్రీలకు, ఈ విచారణ వివిధ భక్త సంఘాలకు, ఈ యొక్క మహోత్సవములో పాలుపంచుకోవటానికి విచ్చేసిన అశేష జనవాహినికి, మరి ముఖ్యముగా ఈ జ్ఞానాపుర వాసులకు మరియ తల్లి మోక్షారోపణ పండుగ శుభాకాంక్షలు. ఈనాడు మీరంతా కూడా ఎంతో ధన్యులు. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 17వ వచనములో ఈ రీతిగా చెప్పబడుతూ ఉన్నది, మీరెంత ధన్యులు, మీ కన్నులు చూడగలుగుచున్నవి, మీ చెవులు వినగలుగుచున్నవి. మీరు చూచినది చూచుటకు, వినినది వినుటకు ప్రవక్తలనేకులు, నీతిమంతులనేకులు కాంక్షించిరి, కానీ వారికి అది సాధ్యపడలేదు. ప్రియ మిత్రులారా, మీ కన్నులు చూడగలుగుచున్నవి, మీ చెవులు వినగలుగుచున్నవి. మరియ తల్లి యొక్క మహత్తర కార్యములు తనివి తీరా అనుభవించే అదృష్ట భాగ్యానికి మీరంతా నోచుకొని ఉన్నారు. ఈ మధ్య శ్రీకాకుళంలో కేథడ్రల్ దేవాలయానికి అనేక మంది హైందవ సోదరులు వస్తూ ఉన్నారు. వారిని చూచి ఇదేమిటి ఈ మధ్య ఎంతమంది ఈ రీతిగా దేవాలయానికి రావటం ఏమిటని ఆశ్చర్యముతో వారిని ప్రశ్నించినప్పుడు వారు ఈ రీతిగా చెప్తూ ఉన్నారు, ఫాదర్ గారండి, ఈ దేవాలయానికి వచ్చి ఈ మరియ తల్లి గృహచెంత మేము ప్రార్థన చేస్తూ ఉండగా మాకు అనేకమైన అద్భుత కార్యములు మా జీవితాల్లో జరుగుతూ ఉన్నవి. మా జీవితాలలో అనేకమైన శుభములు చోటు చేసుకుంటూ ఉన్నవి. అందుకని
మేము క్రైస్తవులను కాకపోయినా కూడా ఈ దేవాలయానికి వచ్చి ఈ గృహ చెంత మరియ తల్లి గృహ చెంత ప్రార్థన చేస్తూ ఉన్నామని సాక్ష్యం చెప్తున్నారు. ప్రియ మిత్రులారా, అవును, లూర్దు నగరములో సుమారు 7,000కు పైగా అద్భుత కార్యములు జరిగినట్లుగా లిఖింపబడి ఉన్నది. పోర్చుగల్లోని ఫాతిమా నగరములో అనేకమైన అద్భుతాలు చోటు చేసుకుంటూ ఉన్నవి. ఈనాడు కొండగుడి ఎందైనా, కోడూరు ఎందైనా, మరీగిరి ఎందైనా, నిర్మలగిరి ఎందైనా, వేలాంగిణి ఎందైనా అనేకమైన అద్భుతాలు చోటు చేసుకుంటూ ఉన్నవి. అంతెందుకు, మీరే 1900 సంవత్సరములు ఈ మన జ్ఞానాపురము కలరా వ్యాధితో బాధపడుతూ ఉన్న తరుణములో అద్భుత రీతిన ఆనాటి విచారణకర్తలు మరియ తల్లికి వేడుకొనగా ఆ యొక్క వ్యాధి అన్నది సమస్య పోయి అప్పటి నుండి 124 సంవత్సరాలుగా ఈ యొక్క ఆగస్టు నెల 15వ తారీఖున ఇంతలా మీరు మరియ తల్లికి జేజేలు పలుకుతూ ఈ యొక్క పండుగను ఇంత ఘనముగా చేసుకుంటూ ఉన్నారంటే ఆ తల్లి ఈ గ్రామములో మీ జీవితాలలో చేసిన అద్భుత కార్యములే అందుకు నిదర్శనము. ప్రియమిత్రులారా, ఆ మరియ తల్లి ఆత్మ శరీరములతో మోక్షానికి ఎత్తబడి అక్కడ ఉండి ఇక్కడ ఉన్న మనలను అక్కడికి చేర్చటానికై మన దైనందిక జీవితములో మన తోడుంటూ మనలను చేయి పట్టి నడిపిస్తూ తన బిడ్డలమైన మనము ఆమె ఉండే అచ్చటకు మనలను చేర్చాలన్నదే ఆ తల్లి యొక్క ఆకాంక్ష. ప్రియమిత్రులారా, మరి ఆ తల్లి ఆత్మ శరీరములతో మోక్షానికి ఎత్తబడిందా? ఎస్, ఇది సత్యము. ఎందుకంటే మనము ఆదిలోనే చూస్తూ ఉన్నాము. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనములో తండ్రి దేవుడు సైతానుతో, సర్పముతో చెప్తూ ఉన్నాడు, నీకును స్త్రీకుని మధ్య వైరము కలుగు చేయుదును, ఆమె నీ తలను అనగద్రొక్కును అని చెప్పే ఆ తరుణములోనే తండ్రి దేవుని యొక్క మధ్యలో రూపుదిద్దుకున్న స్త్రీమూర్తి అప్పుడే రక్షణ కార్యానికి దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము ఆమె కాలము పరిపూర్ణమైనప్పుడు ఈ లోకములో జన్మించి ఈ లోకములో సహరక్షకిగా తన పని పూర్తి చేసి మరలా ఆమె ఆ తండ్రి దేవుని చెంతకు చేరటమే ఈ మోక్ష రూపణము. ప్రియ మిత్రులారా, పూర్వవేదములు నిర్గమకాండము 37వ అధ్యాయం 1వ వచనములోను, రాజుల దినచర్య మొదటి భాగము 15వ అధ్యాయము 3-4 వచనములలో మనము చూస్తూ ఉన్నాము. ఇజ్రాయేలు ప్రజలు దైవ మందస్సాన్ని తమ యొక్క ప్రయాణములో వారు తీసుకుని పోయి ఆ మందస్సము వారికి అండగా ఉంటూ వారికి జయాన్నిస్తూ దేవుని యొక్క ఉనికిని, దేవుని యొక్క ప్రాభవాన్ని వారికి
దయచేస్తూ ఉండేది. ఆ దివ్య మందసము దేవుని యొక్క ఉనికికి ప్రతీకగా దేవుడే తన యొక్క అనుగ్రహ ఆశీర్వాదములను ఆ మందసములో ఆవరింపజేసుకొని ఆ ఇజ్రాయేలు ప్రజలకు అండదండగా ఉండటం అన్నది చూస్తూ ఉన్నాము. ప్రియా మిత్రులారా, ఆ దివ్య మందసములు ఉండేవి కేవలం 3 వస్తువులు. మోయిజుని యొక్క చేతికర్ర, మోయిజుడు సీనాయి పర్వతంపై పొందిన 10 ఆజ్ఞల 2 పలకలు, ఆకాశం నుండి కుమ్మరింపబడిన మన్నా, ఈ 3 వస్తువులు మాత్రమే ఆ దివ్య మందసములో ఉండేవి. ఈ 3 వస్తువులు ఉన్న ఆ దివ్య మందసానికి అంతటి ప్రాభవము, అంతటి మహిమ, అంతటి ఘనత ఉన్నప్పుడు దేవుడే తనకు తానుగా మరియ తల్లి గర్భమున ఉండటం అన్నది, ఆ తల్లి గర్భాన్ని ఒక మందసముగా ఏర్పరచుకొని ఆ తల్లి యొక్క దేహాన్ని తన ఆలయముగా మలుచుకొని జీవించిన ఆ దేవుడు ఆ దేహాన్ని ఈ లోకములో విడిచిపెడతాడా? లేదు. అందుచేతనే ఆమెను ఆత్మ శరీరములతో మోక్షానికి తీసుకుని పోవటం అన్నది జరిగింది. ప్రియమిత్రులారా, ఈ లోకములో మనం కొలిచే ఆరాధించే ప్రతి పునీతుడు ఒక్కొక్క సత్కార్యము వలన పునీతినిగా మన్ననలు అందుకుంటూ ఉన్నారు, మోక్షములు ఉన్నారని మనము నమ్ముతూ ఉన్నాము. అసిసిపురి ఫ్రాన్సిస్ వారు దారిద్ర్య వ్రతము చేత, పునీత ఫ్రాన్సిస్ సౌరు వారు తన యొక్క దైవ వాక్కు ప్రసంగముల ద్వారా, మదర్ తెరేసా పేదల పాలిటి పెన్నిదిగా, ఈ రీతిగా ఒక్కొక్క పునీతుడు ఒక్కొక్క సత్కార్యము వలన, పుణ్య జీవితము వలన మోక్షములో ఉండగలిగినప్పుడు, మరి లూకా శుభవార్త 1వ అధ్యాయం 28వ వచనములో పరలోకములో ఉండే ఆ గాబ్రియేలు దేవదూత భూలోకానికి అరుదించి తల్లి ముందుట మోకలోని అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము అంటూ అన్ని అనుగ్రహాలకు ఆలవాలమైన ఓ స్త్రీమూర్తి అంటూ సంబోధిస్తూ ఉన్నారు. మరి ఒక్కొక్క పునీతుడు ఒక్కొక్క సత్కార్యము వలన, పుణ్యకార్యము వలన మరి అన్ని సత్కార్యములకు, అన్ని పుణ్యములకు ఆలవాలముగా నిలయముగా ఉండే ఆ స్త్రీమూర్తి తప్పనిసరిగా మోక్షములో ఉండటం అన్నది తథ్యము. ఆత్మ శరీరములతో ఆమె మోక్షములో ఉండటం అన్నది సత్యము. ప్రియా మిత్రులారా, దేవునికే రక్త మాంసములను ఇచ్చి, దేవుని శరీరానికే తన యొక్క శరీరాన్ని ఇచ్చి ఒక రూపాన్ని ఇచ్చిన ఆ మరియ తల్లి దేహం అన్నది పవిత్రము, పూజితము. మోక్షములో ఆమె ఆత్మ శరీరములతో ఉండటం అన్నది తథ్యము. ప్రభు ఉత్థానుడై మోక్షానికి వెళితే మరి ప్రభునకే దేహాన్ని అందించిన ఆ మరియ తల్లి దేహం అన్నది కూడా మోక్షములో ఉండటం అన్నది సముచితము. అందుచేతనే ప్రియమిత్రులారా, మనకి 12వ భక్తినాథ పాపు గారు 1950వ సంవత్సరములో అపోస్టలిక్ కాన్స్టిట్యూషన్ అనే విశ్వలేఖ ద్వారా munificentis mus deus most bountiful God అనే లేఖలో ఆ మరియ తల్లి ఆత్మ శరీరములతో మోక్షానికి కొనుక్కోబడిందని
ప్రపంచానికి చాటి చెప్పటం జరిగింది. ఆ తల్లి దేవుని తల్లి. మనకి మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 18వ వచనము యందును, 2వ అధ్యాయం 11వ వచనము, యోహాను శుభవార్త 2వ అధ్యాయం 1, 3, 5 వచనముల యందును, 19వ అధ్యాయం 26వ వచనములోను, పౌలుడు గలతీ పౌలులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 4 నుంచి 7 వచనాలలో మాతే దేయి, మదర్ ఆఫ్ గాడ్, అదే గ్రీక్ భాషలో థియోటోకోస్, బేరర్ ఆఫ్ గాడ్ అని మరియ తల్లి యొక్క ఔన్నత్యాన్ని దేవుని తల్లిగా పరిగణించటం అన్నది మనం చూస్తూ ఉన్నాము. ఎఫెసస్ కౌన్సిల్లో క్రీస్తు శకం 431వ సంవత్సరంలోనే మరియ తల్లి దేవుని తల్లిగా విశ్వానికి చాటి చెప్పటం అన్నది మనం చూస్తూ ఉన్నాము. పునీత జాన్ ఆఫ్ డమస్కస్ మరియ తల్లిని ఉద్దేశించి ఆమెలో ఎటువంటి పాప కలంకము లేదు, ఆమె దైవ మందసము, దేవుని యొక్క తల్లిగా ఆమె ఆత్మ శరీరములతో మోక్షములో ఉండటం అన్నది తథ్యము అని చెప్పటం జరిగింది. మరి 2వ జాన్ పాల్ పాప్ గారు మరియ తల్లిని ఉద్దేశించి హర్ పార్టిసిపేషన్ ఫ్రమ్ womb to tomb ఆఫ్టర్ డెత్ ఈవెన్ అంటూ ఆ తల్లి గర్భము నుండి ఆమె సమాధి వరకు మరియు తరువాత మరణము తరువాత కూడా ఆ తల్లి మోక్షము నుండి ఆమె మనలను ఆశీర్వదిస్తుందని చెప్పటం జరిగింది. ప్రియ మిత్రులారా, ఈరోజు మనం ఆలకించిన మరియ తల్లి స్తుతి గీతములు ఈ రీతిగా తల్లి అయిన శ్రీసభ ఒక్కానిస్తూ ఉన్నది. క్రీస్తు జ్ఞాన శరీరమైన శ్రీసభ తుదకు పొందవలసి ఉన్న పరిపూర్ణతకు ఈమె మోక్షారోపణము ఆరంభముగాను శుభసూచకముగాను ఉన్నది. ఈ విధమున ఈ లోకమందు యాత్ర చేయని ప్రజలకు ఆశా జ్యోతిగాను దుఃఖ బాధల నడుమ ఊరటగాను వెలయుచున్నది. క్రీస్తును అతిశయ విధమున మానవ రూపమున కనిన ఆమె శరీరము సమాధిలో శిథిలముందుట తండ్రి నీకు ఆమోదయోగ్యము కాదు అని చెప్పటం జరుగుతూ ఉన్నది. ప్రియ మిత్రులారా, మరి ఈ రీతిగా మరియ తల్లి ఆత్మ శరీరములతో మోక్షానికి ఎత్తబడింది. వి కాల్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ అసంప్షన్, లాటిన్లో అస్యూమారే అంటే టు టేక్ టు వన్ సెల్ఫ్, ఉన్నది అంటే ఒక్కరు తనకు తానుగా తీసుకోవటం. ఆ తల్లి ఆమె ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి తిరిగి వెళ్ళటం. మేరీస్ హోమ్ గోయింగ్, ఆమె ఇంటి నుండి వచ్చి తిరిగి తన ఇంటికి మరలా వెళ్ళటమే ఈ యొక్క మోక్షారోపణము. ప్రియ మిత్రులారా, మరి ఆ తల్లి నేడు ఆత్మ శరీరములతో మోక్షములో ఉండి మనందరినీ కూడా తన బిడ్డలుగా తాను ఉన్న ఆ మోక్షములో మనమంతా ఉండాలని ఆకాంక్షిస్తూ ఉంది. మరి ఆ తల్లి బిడ్డలమగా మనము ఎంతవరకు ఆ తల్లి యొక్క బాటలో పయనించి ఆ తల్లి యొక్క అనుగ్రహాలతో నడిపింపుతో మనము మన జీవితాన్ని వెచ్చిస్తున్నామని ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎలిజబెత్ అమ్మ మరియ తల్లిని గాంచి, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించునని ఆశ్చర్యముతో వ్యక్తపరుస్తూ ఉన్నది. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించినది. ప్రియమిత్రులారా, ఇదే ప్రశ్న అన్నది మనము కూడా వేసుకునగలగాలి.
యు హ్యావ్ టు క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించినదని నీవు కూడా ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఆ తల్లి నీ ఇహలోక జీవితంలో, నీ యొక్క అనుదిన జీవితంలో షీ ఈస్ కమింగ్ ఎవ్రీ డే, ఎవ్రీ అవర్. నీ జీవిత ప్రతి గడియందు, ప్రతి ఘట్టమయందు, ప్రతి అంశమయందు, ప్రతి పరిస్థితి యందు కూడా ఆమె నీ యొద్దకు వస్తూ ఉన్నది. తన బిడ్డగా అలనాడు ఆ చిన్నారి బాలయేసుకు గోరు ముద్దలు తినిపించి, బుడిబుడి అడుగులు నేర్పించి, పక్క నుండి దైవ చిత్తానికి లోబడేలా నడిపించిన ఆ తల్లి, దైవ చిత్తానికి చివరకు శిలువ మరణానికి కూడా సిద్ధపడేలా తీర్చిదిద్దిన ఆ తల్లి నీ చెంత కూడా, తన బిడ్డవైన నీ చెంత కూడా నిలుస్తూ ఉన్నది. నీవు పడిపోయే ప్రతిసారి కూడా నిన్ను కూడా ఆమె లేవనెత్తుతూ ఉన్నది. నీ దైనందిక జీవితంలో అడుగడుగున పదమున నీకు ఆమె తోడుగా నిలుస్తూ ఉన్నది. హ్యావ్ యు ఎవర్ రికగ్నైజ్? నీవు గుర్తిస్తున్నావా ఆ తల్లి యొక్క ఉనికిని? నీవు గుర్తిస్తూ ఉన్నావా? ప్రియ మిత్రులారా, ఈ రోజుల్లో మన జీవితము అనేక సార్లు ఈ భౌతికమైన క్షణభంగురమైన అనేకమైన ఆశాపాశాలకు తావిచ్చి అంతా కూడా మెటీరియలిజం, యూజ్ అండ్ త్రో, ప్రతిదీ కూడా అదే పద్ధతిలో మన జీవితం అన్నది వెళ్ళిపుచ్చటం అన్నది మనం చూస్తూ ఉన్నాము. భక్త్యా సరే, ఆ రోజుకి ఆదివారం 1 గంట సమయానికి, పండుగ సంవత్సరానికి ఒక్కసారి, భక్తి కార్యముల అన్నీ కూడా మనము చేసే ప్రతిదీ కూడా ఏదో అవసరానికి వాడుకొని వదిలేసేలా ఉంటుందే కానీ మన జీవితం అన్నది ఇదిగో ఆ తల్లి నీకు చూపించిన ఆదర్శం, ఆ తల్లి చెప్పే ఆ యొక్క మాట మన బాట కావాలి. ఆమె చెప్తూ ఉన్నది, ఎలిజబెత్ అమ్మ మరియ తల్లితో అంటూ ఉన్నది, ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు అని అంటూ ఉన్నది. నీ జీవితంలో కూడా యు ఆర్ బ్లెస్సెడ్. ఎప్పుడు ఆ ప్రభుని యొక్క వాక్కులు, దేవుని యొక్క మాటను నమ్మితేనే యు ఆర్ బ్లెస్సెడ్. ప్రియమిత్రులారా, మనకి ఈ దేవుని వాక్కును విశ్వసించటము, నమ్మకము అంటే కొద్దిగా ప్రశ్నించుకోవలసిన అంశమే. మనము పొలిటీషియన్స్ నమ్ముతాము, హీరోస్ నమ్ముతాము, ఎవరెవరో తప్పుతో పట్టించే వ్యక్తులను నమ్ముతూ ఉంటాము, నిన్ను అనగదొక్కే వ్యక్తుల మాట నమ్ముతూ ఉంటావు. అనేక సార్లు అందరినీ నమ్ముతూ ఉంటావు. కానీ ఆ ప్రభుని నమ్మటానికి నీకు అనేక సార్లు సంశయము లేదా అవిశ్వాసము. ప్రియమిత్రులారా, మన జీవితంలో మనం ధన్యులము కావాలి అంటే ఆ ప్రభుని యొక్క వాక్కులు నమ్మి జీవించాలి. ఆమె అంటూ ఉన్నది, నీ చిత్తము నెరవేరినగాక అని ఆ సన్మనస్సుకుని ఇచ్చిన మాట ఆమె ఏనాడు జవదాటకుండా ప్రభువు యొక్క వాక్కును శిరసా వహించి కడవరకు కూడా ఆమె నమ్మింది. షీ ఈస్ బ్లెస్సెడ్. అందుకనే ఆమె ఆత్మ శరీరములతో మోక్షానికి ఎత్తబడింది. సృష్టికర్తకే జన్మనిచ్చి, సృష్టికర్తకే రూపాన్నిచ్చి, సృష్టికర్తకే తన యొక్క సహకారాన్ని అందించి ఆమె తిరిగి ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి మరలా చేరుతూ ఉన్నది, చేరింది. ప్రియమిత్రులారా,
మరి మనము మన జీవితంలో ఆ ప్రభుని యొక్క వాక్కును నమ్మి జీవిస్తేనే వీఆర్ బ్లెస్సెడ్. ఆ తల్లి బిడ్డలమ్మగా చెప్పుకొని అర్హతను పొందుతూ ఉంటాము. ప్రియమిత్రులారా, కొండకు ఈ వైపున ఉన్న మనము తప్పనిసరిగా కొండకు ఆ వైపుకి వెళ్ళక మానదు. మధ్యలో రక్షణగిరి ఉన్నది. ఇటువైపు ఉన్న మనము అటువైపు వెళ్ళటానికి మధ్యన రక్షణగిరి ఉన్నది. ఆ తల్లి ఏ రీతిగా అయితే తన బిడ్డతో కలిసి కలవరిగిరి వెళ్ళిందో, ఇదిగో మనలను కూడా రక్షణగిరికి చేర్చి అక్కడ నుండి ఆమె ఉన్న ఆ మోక్షానికి ఆమె మనకు కూడా సహాయపడుతుంది, మనకు కూడా చేయూతనందించి నడిపిస్తుంది. కాబట్టి ప్రియ మిత్రులారా, మరి ఆ తల్లిని వేడుకుందాము. కమ్ మేరీ, కమ్ కమ్ విత్ us. తల్లి రా, కమ్ మేరీ విత్ us. మాతో రా, నాతో రా. నా ఈ దైనందిక జీవితంలో నాకు తోడుగా నిలిచి నన్ను కూడా నీ బిడ్డ ఆ బాలయేసును, ఆ ప్రభుని నడిపించిన రీతిన నా చెంత ఉండి నన్ను కూడా నడిపించు తల్లి అని ఈనాడు ఆ తల్లి బిడ్డలమ్మగా ఆమెను వేడుకుందాము. ఆమె యొక్క సహాయముతో మనము కూడా తల్లి ఉన్న ఆ మోక్ష రాజ్యానికి మనము కూడా చేరటానికి సమాయత్తమగుదాము. ఆ దేవుని యొక్క అనుగ్రహాలు మీపై దండిగా మెండుగా ఉండాలని, ఆ మరియ తల్లి యొక్క కాపుదల, ఆమె యొక్క ప్రార్థనా సహాయం, ఆమె యొక్క సహకారం మీకు తోడుగా ఉండి ఆ తల్లి యొక్క దరి చేరి ఒడి చేరిన మిమ్మందరినీ కూడా ఆ తల్లి హక్కున చేర్చుకొని ఆశీర్వదిస్తుందని విశ్వసిస్తూ నమ్ముతూ మీకందరికీ కూడా మరొకసారి పండుగ శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. కళ్ళు మూసుకొని మరియ తల్లి వాక్కును స్వాగతించి మననం చేసిన ఆ తత్వాన్ని మనకు దయచేయమని వేడుకుందాం. రోమిలకు రాసిన లేఖలో చాలా చక్కని మాటలు మనకు వినిపిస్తున్నారు. 1వ అధ్యాయం 16వ వచనం. విశ్వాసము ద్వారా నీతిమంతుడు జీవించును. దేవుని వాక్కుకు స్వాగతించింది, జీవితాన్ని దేవునిలో ముడివేసుకుంది, నీతిగా జీవించింది, నిలువెత్తు దర్శనిగా మనకు అనుగ్రహించబడింది. పరలోక భూలోక రాజ్ఞిగా ఎత్తబడిన తల్లి ఆ లక్షణాన్ని కలిగి ఉందాం అని ఫాదర్ గారు మనకు బోధించారు. ఎఫెసీయులకు రాసిన లేఖలో చక్కని మాటల్ని మనం వింటున్నాం. 5వ అధ్యాయం 2వ వచనంలో, క్రీస్తు మనల్ని ప్రేమించినందు చేతనే దేవుణ్ణి సంతోషపరచు సువాసనతో కూడిన అర్పణగను బలిగను మన కొరకై తన ప్రాణమును సమర్పించెను. ఆ కన్య గర్భం మనకు ప్రాణాన్ని నొసగే శక్తిగా ఉందని వాక్కులో మనం విని ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 9వ వచనంలో, దేవుని కోపమునకు గురి కాక మన ప్రభువు యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకై దేవుడు మనల్ని ఎన్నుకొనెను. అదే అధ్యాయము 16వ వచనంలో, కనుక నా ప్రియ దైవ ప్రజలారా సర్వదా సంతోషంగా ఉండండి, సదా ప్రార్థించండి, అన్ని వేళల యందు కృతజ్ఞులై ఉండుడు. యేసుక్రీస్తునందలి మీ జీవితమున దేవుడు మిమ్ము నన్ను మనల్ని కోరినది ఇదియే.
అదే మరియ తల్లి మాతృక జీవితం. మరొక్కసారి కళ్ళు మూసుకుని భక్తితో మౌనంగా ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరిస్తే స్తుతుల గీతాన్ని పాడుకొని దివ్య సప్రసాద ఆశీర్వాదాన్ని తీసుకుంటాం. దేవుని పరిశుద్ధ నామము స్తుతింపబడునుగాక. నిజ దేవుడును నిజ మనుషుడైన యేసు క్రీస్తువు స్తుతింపబడునుగాక. యేసువు యొక్క నామము స్తుతింపబడునుగాక. యేసుని యొక్క మిక్కిలి పరిశుద్ధ హృదయము స్తుతింపబడునుగాక. అతని మిక్కిలి పవిత్ర రక్తము స్తుతింపబడునుగాక. కీటం యొక్క మిగుల పరిశుద్ధ దేవద్రవ్యానుమానమందు యేసువు స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన పవిత్రాత్మా స్తుతింపబడునుగాక. దేవుని గొప్ప తల్లియగు మిక్కిలి పరిశుద్ధ మరియమ్మ స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహిమ గల మోక్ష రూపణము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క పరిశుద్ధమును నిష్కలంకమునైన ఉద్భవము స్తుతింపబడునుగాక. కన్యకయును తల్లియునైన మరియమ్మ నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహావిరక్త భర్తయగు పునీత జోజప్ప స్తుతింపబడునుగాక. తమ దూతల యందును తమ పునీతుల యందును దేవుడు స్తుతింపబడునుగాక. శరభను మంచుడి. శిరమును వంచుడి వినయముతోడ నీ మహాయాద్భుత వరవాహికి. శిరమును వంచుడి వినయముతోడ నూతనారాధన ప్రజ్వలింప భూతమునిందు పాత ఒప్పందము పంచేంద్రియములు గ్రహింపగల్గును విశ్వాసమిగ దైవ రహస్యం. శిరమును వంచుడు వినయముతోడ నీ మహాయాద్భుత వరవాహికి. శిరమును వంచుడు వినయముతోడ పరమ పితామా పాలక జయము జయము రక్షక జేసు నాకు పరమ పవిత్ర స్పిరిటు
నామముకు యుగ యుగములకు స్తుతి కలుగుతం. శ్రీయమును వంచుడి వినయము తోడ ఈ మహాయాద్భుత వరవాహినికి. శ్రీయమును వంచుడి వినయము తోడ. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యాన్మానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగ చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మా రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. పన్నుల పాలిటి ఆనందమై అన్నాతుల నాదుకు కరుణమై. ఆ పన్నుల పాలిటి ఆనందమై అన్నాతుల నాదుకు కరుణమై. వినవమ్మ ప్రార్థన మా హృదయ వేదన. వినవమ్మ ప్రార్థన మా హృదయ వేదన. ఆ పన్నుల పాలిటి ఆనందమై అన్నాతుల నాదుకు కరుణమై. వినవమ్మ ప్రార్థన మా హృదయ వేదన. వినవమ్మ ప్రార్థన మా హృదయ వేదన. కన్నులారా నిన్నుగాంచి కన్న తల్లిగా నిన్ను తలచి నిన్ను కొలుచు భక్తులకు శుభములను నీ వలనగూర్చి. కన్నులారా నిన్నుగాంచి కన్న తల్లిగా నిన్ను తలచి నిన్ను కొలుచు భక్తులకు శుభములను నీ
యెహోవానూచి అనునిత్యము రెప్పలా కాపాడరావమ్మా అనునిత్యము రెప్పలా కాపాడరావమ్మా కాపాడరావమ్మా ఆ కన్నుల పాలిటి ఆనందమై కన్నాతుల నాదుకు కరుణమై వినవమ్మా ప్రార్థన మా హృదయ వేదన వినవమ్మా ప్రార్థన మా హృదయ వేదన హస్తములతో వందలుగా వరములిచ్చి ఎల్ల వేళల అరుణతోడ విశ్రమించు భాగ్యమిచ్చి చల్లనైన అన్నములతో కొల్లలుగా వరములిచ్చి ఎల్ల వేళల అరుణతోడ విశ్రమించు భాగ్యమిచ్చి అనునిత్యము రెప్పలా కాపాడరావమ్మా అనునిత్యము రెప్పలా కాపాడరావమ్మా కాపాడరావమ్మా ఆ పన్నుల పాలిటి ఆనందమై అన్నాతుల నాదుకు వినవమ్మా ప్రార్థన ఆ హృదయ వేదన వినవమ్మా ప్రార్థన మా హృదయ వేదన మనము చాలామందిమైనను క్రీస్తుతో ఏకమగుట వలన మనము అందరము ఒకే శరీరము, ఒకే శరీరము యొక్క వేరు వేరు అంగముల వలె మనము అందరమును పరస్పరము సంబంధమును కలిగి ఉన్నాము. ప్రస్తుత కార్యక్రమానికి మన తండ్రి గారైనటువంటి అపోస్తలిక పరిపాలనాధికారి మోస్ట్ రెవరెండ్ బిషప్ పొలిమేర జయరావు గారిని ఆశీనులు కావలసిందిగా కోరుకుంటున్నాను. విశ్రాంత మేత్రానులైనటువంటి ఘనత వహించినటువంటి మల్లవరపు ప్రకాష్ తండ్రి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాను. మన వికార్ జనరల్ అయినటువంటి రెవరెండ్ ఫాదర్ దుగ్గుంపూడి బాలశౌరి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాను. మన జ్ఞాన మార్గ చూపరి జ్ఞానాపుర విచారణకర్తలు అయినటువంటి రెవరెండ్ ఫాదర్ జొన్నాడ జాన్ ప్రకాష్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాను. నేడు మనకు ప్రసంగాన్ని అందించినటువంటి బోధకులు ఫాదర్ కె పాల్ భూషణ్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాను. బహుముఖ ప్రజ్ఞాశాలి రచయిత అయినటువంటి ఫాదర్ సరిషా ప్రతాప్ గారిని
వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాను. జ్ఞానాపుర పిపిసి అధ్యక్షులు శ్రీముసిరి రాజేష్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వివిధ విచారణల నుండి విచ్చేసిన ఆత్మీయ కుటుంబీకులందరికీ దేవమాత మోక్షారోపణ మహోత్సవం, దేశ స్వాతంత్ర దినోత్సవం మరియు జ్ఞానాపుర గ్రామ పండగ శుభాకాంక్షలు. ఇది సువర్ణ సమయం, త్రివర్ణోత్సవ శోభితం. ఈ ఉత్సవ కార్యక్రమంలో భాగంగా ముందుగా వడ్లపూడి విచారణకర్తలు, విశాఖ అర్బనరీ డీనర్ డీన్ సరిసా ప్రతాప్ ఫాదర్ గారు రచించిన పునీత అగుస్తీన్ పరివర్తన అన్న పుస్తకాన్ని ఆవిష్కరించవలసినదిగా మన అక్షయ స్ఫూర్తి అమృతమూర్తి ఆత్మీయ తండ్రి గారైన విశాఖ మేత్రాసన అపోస్తలిక పరిపాలనాధికారి మోస్ట్ రెవరెండ్ బిషప్ డాక్టర్ పొలిమేర జయరావు గారిని కోరుకుంటున్నాను. విద్యారంగంలో రాణించిన జ్ఞానాపుర విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించవలసినదిగా తండ్రి గారిని కోరుకుంటూ విజేతల పేర్లను చదవవలసిందిగా మా పిపిసి అధ్యక్షులు శ్రీముసిరి రాజేష్ గారిని కోరుకుంటున్నాను. పిహెచ్డిలో అవార్డు పొందిన డాక్టర్ శ్రీముసిరి ప్రసన్న ప్రియ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. పిహెచ్డి ఇన్ కంప్యూటర్ సైన్స్, బ్రెస్ట్ క్యాన్సర్ యూజింగ్ మిషనరీ లెర్నింగ్, presented by St. Peter's Cathedral Church మరియు ఎస్ఎస్సి ఫస్ట్ ప్రైజ్ రెడ్డి భరత్ కుమార్ బిషప్ గారు ఇస్తారు. అదేవిధంగా మన ఇన్ మెమరీ ఆఫ్ లేట్ బోర చిన్నప్ప మాస్టర్ డబ్ల్యూఎంఏ ఎంఎల్ఏ టీచర్ బిఈడి. ఎస్ఎస్సి ఫస్ట్ ప్రైజ్ రెడ్డి భరత్ కుమార్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రెడ్డి భరత్ కుమార్ విజేతలందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఆయన లేకపోయినా సరే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సెకండ్ ప్రైజ్ ఎస్ఎస్సి రాడి అపర్ణ రెడీగా ఉండాలి. థర్డ్ ప్రైజ్ గిడుతూరి గిరీశమ్మ. సెకండ్ ప్రైజ్ ఎస్ఎస్సి ఇన్ మెమరీ ఆఫ్ లేట్ గన్రెడ్డి అలెక్సన్ మాణిక్యం రాడి అపర్ణ దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. విజేతలు ముందుకు రావాలి. థర్డ్ ప్రైజ్ సిద్ధంగా ఉండండి. గిడుతూరి గిరీశమ్మ స్పాన్సర్డ్ బై జక్కాన పీటర్ ప్రవీణ్. సెకండ్ ప్రైజ్ తీసుకోవడానికి రెడ్డి రాడి అపర్ణ. థర్డ్ ప్రైజ్ గిడుతూరి గిరీశమ్మ. గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్. ఐసిఐసి ఫస్ట్ ప్రైజ్ పసుపులేటి కారుణ్య రోషిణి స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఐసిఐసి ఫస్ట్ ప్రైజ్ పసుపులేటి కారుణ్య రోషిణి ఇన్ మెమరీ ఆఫ్ లేట్ రెడ్డి వేలంగన్ రావు. సెకండ్ ప్రైజ్ రావాడ డాలీ ప్రియా హాసిని ఇన్ మెమరీ ఆఫ్ సేసెట్టి మాణిక్యం అండ్ మాణిక్యం ఫ్యామిలీ. స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఐసిఐసి థర్డ్ ప్రైజ్ మల్లా అద్భుత స్పాన్సర్డ్ బై బోదల రమేష్. ఐసిఐసి ఫస్ట్ ప్రైజ్ పసుపులేటి కారుణ్య రోషిణి. సెకండ్ ప్రైజ్ రావాడ డాలీ
ప్రియహాసిని. గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్. క్లాప్స్ కొట్టండి, ఉత్సాహం లేదు. ఐసిఐసి థర్డ్ ప్రైజ్ మల్లా అద్భుత, స్పాన్సర్డ్ బై బోదల రమేష్. నెక్స్ట్ సిబిఎస్ఈ ఫస్ట్ ప్రైజ్, సిద్ధంగా ఉండండి. హాసిని పంచదాడ, స్పాన్సర్డ్ బై పెంటపల్లి సంజీవ్ కుమార్. పంచాడ హాసిని ఇంట్రెస్ట్ ఫస్ట్ ప్రైజ్. సిబిఎస్ఈ ఫస్ట్ ప్రైజ్ పంచాడ హాసిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్. పంచాడ రిత్విక హాసిని. సిబిఎస్ఈ ఫస్ట్ ప్రైజ్ గిడుతూరి క్రాంతి ఇన్ మెమరీ ఆఫ్ లేట్ గిడుతూరి బాలరాజు రావాల్సిందిగా కోరుతున్నాం. ఇంటర్ ఫస్ట్ ప్రైజ్ గిడుతూరి క్రాంతి స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఇంటర్ సెకండ్ ప్రైజ్ పొలమరశెట్టి దీప అభినయ్, స్పాన్సర్డ్ బై పొలిపిరెడ్డి చిన్నారావు. పొలమరిశెట్టి దీపేష్ అభినయ్ స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. డిగ్రీ ఫస్ట్ ప్రైజ్ చిన్ని దివ్య శాంతి, చిన్ని దివ్య శాంతి ఫస్ట్ ప్రైజ్. ఇన్ మెమరీ ఆఫ్ బేతా రాయప్ప. డిగ్రీ సెకండ్ ప్రైజ్ ఉరిమిటి బాల ప్రణయ్, స్పాన్సర్డ్ బై పాలేపు ప్రదీప్ కుమార్. స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్. క్లాప్స్ కొట్టాలి అందరూ. డిగ్రీ సెకండ్ ప్రైజ్ ఉరిమిటి బాల ప్రణయ్, స్పాన్సర్డ్ బై పాలేపు ప్రదీప్ కుమార్. తండ్రి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ మై లార్డ్. మన విశ్రాంత అగ్రపీఠాధిపతులు శ్రీ మల్లవరపు ప్రకాష్ తండ్రి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయవలసిందిగా కోరుతున్నాం. డిగ్రీ ఫస్ట్ ప్రైజ్ చిన్ని దివ్య శాంతి ఇన్ మెమరీ ఆఫ్ బేతా రాయప్ప. Degree second prize Urmiti Bala Pranay in memory of. Degree third prize Pilas Neha Rose. Pilas Neha Rose. Degree third prize Pilas Neha Rose. Bala Chandani. NEET first prize Bala Chandani, sponsored by Sappa Arun Kumar. Thank you, my lord. Thank you. దయచేసి గమనించండి, మన యొక్క చిన్నారి బిడ్డలు చేసినటువంటి ఆ యొక్క పోర్షన్స్ కార్యక్రమంలో బొట్ట అంతోనమ్మ మెమోరియల్ వీరు ప్రథమ బహుమతిని గెలుచుకున్నారు. వారి తరపున జూనియర్స్ బొట్ట అంతోనమ్మ మెమోరియల్ జూనియర్స్ సీనియర్స్ విభాగానికి బహుమతులు అందజేయవలసినదిగా మన యొక్క జయరావు తండ్రి గారిని ఆహ్వానిస్తున్నాము.
మొదటి బహుమతి ఆల్టర్ బాయ్స్ సీనియర్స్. అందరూ గట్టిగా చప్పట్లు కదా, చాలా చక్కగా చేసి ఉన్నారు వాళ్ళు. చాలా చక్కని క్రియేటివిటీ అన్ని విభాగాల్లో. రెండవ బహుమతి బిఎస్ఐ కంప్యూటర్స్ రెడీగా ఉండాలి. మూడవ బహుమతి రే స్ట్రీట్ బాయ్స్. రెండవ బహుమతి బిఎస్ఐ కంప్యూటర్స్. మూడవ బహుమతి రే స్ట్రీట్ బాయ్స్. సీనియర్స్ విభాగం రెండవ బహుమతి బిఎస్ఐ కంప్యూటర్స్. మోషే కొండను కొట్టగా నీరు ఏ విధంగా వచ్చిందో చూపించడం చక్కని పాత్ర చేసినటువంటి వారందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం. మూడవ బహుమతి రెడీగా ఉండండి. రే స్ట్రీట్ బాయ్స్ 119 మార్కులు. నోవా ఆ యొక్క చేప పట్టు నుండి వచ్చినటువంటి ఆ యొక్క ఘట్టాన్ని చాలా చక్కని రీతిలో మనందరికీ కూడా చూపించున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం. సరిషా ప్రతాప్ ఫాదర్ గారు రాసినటువంటి బుక్ స్టాల్లో ఉంది, కావలసిన వారు తీసుకోవచ్చు. అది 100 రూపాయలు మాత్రమే. ప్రైజ్ ద లార్డ్. అందరూ కొనుక్కొని చదవండి, ఎందుకంటే దాంట్లో అక్కడక్కడ నేను కూడా కొద్దిగా రాశాను. బట్ ద క్రెడిట్ గోస్ టు ప్రతాప్. కంగ్రాచులేషన్స్ ఫాదర్. ఇప్పుడు నేను ఆ 10 మంది ప్లేలెట్ యానెక్ట్ చేశారు కదా, వారందరికీ మిగతా వారందరికీ 2000 2000 2000 బిషప్ గారు ఇస్తారు. వచ్చి కలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ మై లార్డ్. ఆల్టర్ బాయ్స్ నడిపిస్తున్నటువంటి వారు చెల్లారాజు గారు, ఆయనకి చిరు సన్మానం చేయవలసిందిగా తండ్రి గారిని కోరుకుంటున్నాం. చెల్లారాజు గారిని దుస్సాలువతో సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. ధ్వనులు. చెల్లారాజు గారు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. చిరు బహుమతిని కూడా అందజేస్తున్నారు. థ్యాంక్ యూ మై లార్డ్. ఒక్క నిమిషం గమనించండి. చల్లారాజు గారు ఈయన ఉద్యోగం చేస్తూ 40 సంవత్సరాలు మన సాక్రిస్టియన్గా సేవలు అందించారు. అంతేకాదు అక్కడ క్రమశిక్షణ, ఆల్టర్ మీద ఎలా ఉండాలన్నది ఆయన కఠోరంగా శ్రమిస్తూ యూత్కి, చిన్నపిల్లలకి ఆ ఆల్టర్లో ఏ విధంగా సేవ చేయాలో నేర్పినటువంటి వ్యక్తి. ఇంకా ఆయనకున్న చిత్తశుద్ధి, అంకిత భావం ఇంకా నేను ఈ విచారాలు ఎవరి దగ్గర చూడలేదు. కాబట్టి అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుడు చల్లారాజు గారిని ఆశీర్వదించాలని, దీవించాలని మనసా వాచ కర్మని కోరుకుంటాం. ఉన్నన్నాళ్ళు కూడా దేవుని సేవ చేయాలని నేను ఆయన పట్ల కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ చల్లారాజు గారు.